ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. మీరందరూ బాగుండాలని, మనందరం బాగుండాలని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉపవాస దినాలలో దేవుని వైపు చూపుతూ అందరం చాలా ప్రార్థనలోనూ దేవునితో గడుపుతూ ఉన్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. యెహెజ్కేలు గారి యొక్క అనుభవాలు కదా. నిజంగా సేవకులకు కానీ విశ్వాసులకు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభవాలు కలిగి ఉంటారు. అవి మరిచిపోని అనుభవాలు కదా. ఆ అనుభవాలు ఉంటేనేగా మనం కూడా దేవునితో మాట్లాడేది, అనేకులకు చెప్పగలిగేది. నీ జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు కదా. ఎన్ని అనుభవాలు, నా జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు మనం అనుభవించిన తర్వాతే తీర్చిదిద్దబడ్డాం. మీరు కానీ నేను కానీ ఈ వాక్యంలో మనం దేవునిలోకి వచ్చినాక ఎన్ని అనుభవాలంటే ఆ అనుభవాలన్నిటినీ దాటుకుంటూ వెళ్ళే కృపను దేవుడు మనకిచ్చాడు. అలాగే యెహెజ్కేలుకి కూడా ఇచ్చాడు. ఎక్కువ హస్తము నా మీదకి వచ్చాను. దేవుని హస్తం అంట యెహెజ్కేలు మీదకి వచ్చాను. నేను ఆత్మవశుడై యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపాను. ఏంటంట చూడండి, దేవుని హస్తం ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చిందో, ఆయన ఆత్మవశుడై ఉన్నాడో, అప్పుడు ఆయన అటు ఇటు చూడండి నన్ను ఆయన ఒక లోయలోనికి నన్ను దింపాను. ఎందులోకి దింపాడట దేవుడు? ఒక లోయలోనికి దింపాను. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో దేవుడు ఉన్నా, ఆయన హస్తం ఉన్నా, ఆయన అభిషేకం ఉన్నా కొన్నిసార్లు లోయ అనుభవాలు మన జీవితంలో తప్పకుండా లోయ అనుభవాలు మనం జరగాల్సిందే, దిగాల్సిందే. దేవుడే దించాను. నిజంగా మనం అనుకుంటాం, ఏంటి ప్రభువా ఈ లోయ ఏంటి, ఈ కష్టం ఏంటి, ఈ భారం ఏంటి, ఈ సమస్య ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఆ లోయ అనుభవంలోనికి దేవుడే మనలను తీస్తాడు, దించాడు. దేవునికి స్తోత్రం. దించినప్పుడు అక్కడ ఏమున్నాయంట? ఎండిపోయిన ఎముకలు. అంటే ఏంటి? శవాలన్నీ కూడా ఆ లోయలో పడేశారు. అవి ఎక్కడ చచ్చిపోయారో తెలియదు, ఏ యుద్ధంలో చచ్చిపోయారో తెలియదు, ఎక్కడ పోయారో తెలియదు. కానీ అవన్నీ కూడా ఏం చేశారంట? ఆ లోయలో దించారు. అప్పుడు ఈయన తీసుకెళ్ళి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క ఎముకల గల ఆ లోయలో నన్ను నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడినాయి. అవి కేవలము ఎండిపోయినాయి. చూసారా? ఎండిపోయిన జీవితాన్ని కూడా అద్భుతంగా చేయగలిగిన మన దేవుడు. లోయలో ఎముకలు ఉన్నాయి. అంటే ఎక్కడ చచ్చిపోతే అన్ని పడేశారో, ఆ ఎవరెవరి ఎముకలో తెలియదు, అవి ఎక్కడెక్కడయో తెలియదు, అసలు ఎవరో తెలియదు. కానీ ఆయులో దించితే యెహెజ్కేలు చూడు భయపడకుండా ధైర్యంగా తిరుగుతున్నాడంట. మనమైతే భయపడిపోతాం కదా. వామ్మో ప్రభువా నిన్నిక్కడ ఎందుకు దించావు, ఈ ఎముకలోని ఎంత భయపడిపోతామంటే మనం ఒక క్షణం కూడా ఆ లోయలో ఉంటాం. కానీ యెహెజ్కేలు యొక్క ధైర్యం చూడండి. అందుకని దేవుడు ఎవరు ధైర్యంగా ఉంటారో, ఎవరు పట్టుదలతో ఉంటారో, ఎవరు దేవుని యొక్క హస్తమును ఎదుర్కొంటారో వారిని మాత్రమే ఎండిపోయిన ఎముకల లోయల్లో ఉంచుతారు. అంటే చూడండి, మనకు కూడా చాలా శ్రమలు వస్తుంటాయి కదా. నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలవని, నువ్వు నిలబడగలవని, తర్వాత దేవుని సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా ఉండగలవని దేవునికి బాగా తెలుసు. అందుకని దేవుడు నీకు పెట్టే పరీక్ష ఏంటంటే అద్భుతమైన హస్తమును తోడుగా ఉంచాడు, ఆత్మ తోడుగా ఉంచాడు. ఆ హస్తము, ఆ ఆత్మ నిన్ను అనేక మార్లు ధైర్యపరుస్తుంది. అప్పుడు అంటున్నాడు మళ్ళీ దేవుడు, ఇదిగో ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా,
యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను కదా. జీవాత్మను రప్పించుచున్నాను, మీరు బ్రతుకున్నట్లు. నిజంగా దేవుని బిడ్డలారా, మనల్ని చంపే దేవుడు కాదు, అదే లోయ అనుభవంలోనే ఉంచే దేవుడు కాదు. ఆయన మనం బ్రతకాలంటే కొన్ని కష్టాలు, అందుకే ఆ కష్టం అనుభవించిన తర్వాత ఆయన మళ్ళీ వెంటనే తిరిగి మన దగ్గరకు వచ్చేసాడు. వచ్చేసి ఏమంటున్నాడు? భయపడకండి, మీరు భయపడకండి, మీకు జీవాత్మనిస్తున్నాను. అవును, మనం కూడా చాలాసార్లు ఎండిపోతాం, ప్రార్థనలు ఎండిపోతాం, కొంత ఒక్కోసారి దూరం అయిపోతుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, భయపడకు, దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంది. ఆయన నిన్ను బ్రతికించగలడు, నీకు జీవం పోయగలడు. ఆమేన్ చెప్పు, ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబంలో జీవం పోయగలడు. ఈ వాక్యానికి సిద్ధపడుతున్న నా కుమారి, నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు, ఒక గొప్ప అద్భుతమును చేయబోతున్నాడు. అలాంటి కార్యములు నువ్వు చూడబోతున్నావు. లోయ అనుభవంలో నుంచి బయటికి రాబోతున్నావు, ఎముకల లోయలో నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు. అది కేవలము దేవుని యొక్క ప్రణాళిక. కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాలమున ఏ బిడ్డ ఏ లోయలో ఉందో, ఏ కష్టములో ఉందో, ఏ శోధనలో ఉందో, ఏ అనారోగ్యంలో ఉందో, వారిని ఇప్పుడే విడిపించి నీ హస్తము చేత దర్శించి వారికి క్షేమమును, ఆరోగ్యమును, ఆశీర్వాదమును, జయమును మీరు ఇచ్చి తండ్రి, వారి కుటుంబంలో మీరు ముందు నడిపించి వారికి నిత్యము తోడుగా నడిపించమని, ఈ ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.